ఓడిపోయారు. 350 తక్కువ ఓట్లతో ఓడిపోయారు వారు ఎమ్మెల్యేగా. పెద్దవాళ్ళు, మిమ్మల్ని నేను గౌరవిస్తున్నాను. అంత ముచ్చటేసినప్పుడు మరి మీరు తెలుగుదేశం పార్టీలోనే చేరాల్సింది కదా. మీరు మాట్లాడుతున్నంత తెలుగుదేశం కార్యకర్త మాట్లాడుతున్నట్టుగానే ఉంది. ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడుతున్నట్టు. చెప్తున్న విషయం ఇంకొక పాయింట్ అండి. నరేంద్ర గారు మీరు అడిగారు కదా, ఒక ప్రశ్న అడగండి, వారు చెప్తారు సమాధానం. ఆగనివ్వండి. అడిగారు కదా నరేంద్ర గారు, అడిగారు కదా మీరు. మీకు తెలుసో తెలియదు, తెలుగుదేశం నుంచి వన్ బై వన్ సార్, వన్ బై వన్ మాట్లాడదు. దయచేసి ఆగండి. ఆంజనేయ రెడ్డి గారు చెప్పండి. బ్రహ్మనాయుడు గారు 2014లో మేము కలిసి పోటీ చేశాము. 3 సంవత్సరాల తర్వాత విడిపోయాము. విడిపోయిన తర్వాత అనేక కారణాల వల్ల విడిపోయాం. వాటన్నిటి చర్చలకి చూడలేదు. కానీ టీడీపీ మీద మా రాష్ట్రంలో విమర్శలు నేను పెద్ద ఎత్తున చేశాను. టీడీపీ మీద విమర్శలు మేము విడిపోయినప్పుడు. కానీ ఈ రోజు రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. వేల కోట్ల రూపాయలు దోచేసుకున్నారు. కొండలు మాయమైపోయినాయి, మైనింగ్లు మాయమైపోయినాయి, మినరల్స్ మాయమైపోయాయి, ఇసుక మాయమైపోతుంది. లిక్కర్ పేరుతో వేల కోట్ల రూపాయలు సంపాదించారు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసము, రాష్ట్రాన్ని కాపాడడం కోసము మేము టీడీపీతో అలయన్స్ పెట్టుకున్నాము. ప్రయోజనాల కోసము, మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం. మీకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, భారతీయ జనతా పార్టీ అంతే కదా. మీకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఆ రోజు విడిపోయారు, వారి మీద మీరు యుద్ధం చేశారు. మళ్ళీ విడిపోతే బీజేపీ తెలుగుదేశం